వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేసినట్లు, ఆ కిరాణా హిల్స్ ప్రదేశంలో అణ్వాయుధాల స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని భారత్ విరుచుకుపడినట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అలాగే పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ కి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన రూమర్స్ అయితే వెలువడుతున్నాయి. అయితే దాన్ని తాజాగా ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు అయితే స్పష్టత ఇచ్చారు. ఈరోజు త్రివిధ దళాధిపతులు మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ అనే ఆ సైనిక చర్య ఎలా జరిగింది దానిపై మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ బ్రీఫింగ్ లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అలాగే కిరాణా హిల్స్ లో ఎలాంటి దాడులు జరగలేదని, ఎలాంటి దాడులు భారత్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ముఖ్యంగా కిరాణా హిల్స్ లో అణ్వాయుధాలు కానీ న్యూక్లియర్స్ కానీ ఉన్న విషయం తమకు తెలియదని ఆ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ చెప్తూనే అక్కడ ఎలాంటి దాడులు జరగలేదన్న విషయం అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ కుటిల నీతిలో భాగంగానే పాకిస్తాన్ అణ్వాయుధాలపై, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులపై, పాకిస్తాన్ న్యూక్లియర్ స్థావరాలపై భారత్ విరుచుకపడింది అంటూ ఒక నెగిటివ్ పబ్లిసిటీని చేసుకొని ఇది ఖచ్చితంగా అణ్వాయుధ యుద్ధానికి తెరదీసింది భారతే అనే ఒక ప్రాపగండను సృష్టించడానికే పాక్ పన్నిన పన్నాగంగా ఇది నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్కి ఇచ్చిన బ్రీఫ్లో కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడిగానే అని చెప్పారు. ఉగ్రవాద శిబిరాలపై మొత్తం 9 శిబిరాలపై భారత ఆర్మీ అయితే దాడి చేసింది. ఈ దాడిలో కేవలం ఉగ్రవాదులు మాత్రమే మరణించినట్లు, పాకిస్తాన్ పౌరులు కానీ, పాకిస్తాన్ సైనికులు కానీ కించిత్తు అపాయం కూడా జరగలేదని చెప్పేసి ఏకే భారతి గారు అయితే వెల్లడించారు. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిగిన చర్యను తమకు జరిగిన ఒక చర్యగా భావించి సైన్యము దానికి ప్రతీకారంగా భారత్ పై ప్రతీకార దాడులు అయితే చేపట్టింది. ఈ ప్రతీకార దాడులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. మొత్తం దాదాపు ఏప్రిల్ 22 తర్వాత భారత్ అయితే ఆపరేషన్ సింధూర్ అనేది ఒక 15 రోజుల తర్వాత స్టార్ట్ చేసింది. అయినప్పటికీ చాలా ఉధృత స్థాయిలో స్టార్ట్ చేసింది. కానీ పాకిస్తాన్ దాన్ని వెంటనే నిలువరించలేక వెంటనే ప్రతీకార దాడులకైతే చేపట్టింది. ఆ ప్రతీకారుల దాడులను తిప్పే క్రమంలో భారత్ కూడా చాలా అగ్రెసివ్గా ముందుకెళ్లి కొన్ని బాలిస్టిక్ క్షిపణులు కూడా వాడి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లయితే పేర్కొంది. ముఖ్యంగా ఇప్పటికైనా భారత్ పాకిస్తాన్తో యుద్ధం కాదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులపై యుద్ధం, ఉగ్రవాదులను భారత్కు అప్పగించే వరకు, ఉగ్రవాద వ్యవస్థ పూర్తిగా నశించే వరకు ఈ ఆపరేషన్లు, ఇలాంటి ఆపరేషన్లు అయితే ఆగవు అని చెప్పేసి త్రివిధ దళాధిపతులు అయితే స్పష్టం చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం మన శాంతి చర్చలు అయితే 2 దేశాల మధ్య జరగనున్నాయి. ఆ తర్వాత భారతదేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.